మంచి యవ్వన గర్వంతో ఉన్నప్పుడు చక్కగా ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటాం మనం. విల్ బి రీడింగ్ సెవరల్ థింగ్స్ అండ్ విల్ బి గోయింగ్ టు ద లైబ్రరీస్ అండ్ వీ విల్ అక్వైర్ నాలెడ్జ్. వీ హ్యావ్ ఎ డిజైర్ టు అక్వైర్ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ని అక్వైర్ చేసుకునే సందర్భంలో 1, 2, 3, 4 ఇట్లా పుస్తకాలు చదువుతుంటే కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ విషయాలు తెలిసినప్పుడు వాటిని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అబ్బో నాకు చాలా తెలిసినాయి, అహమేవ పండిత, నేనే పండితుణ్ణి అనేటువంటి ఒక భావనలో విర్రవీగుతాం. విర్రవీగిన తర్వాత జీవితంలో ముందుకు నడుస్తూ 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 ఉన్న కొద్దీ ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. ఈ కలిసే సందర్భంలో చాలా గొప్ప గొప్ప పండితులను కూడా కలుస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడే మాటల ముందు, వాళ్ళ విజ్ఞత ముందు, విజ్ఞానం ముందు నిజానికి మనకేమి తెలుసు అనేటువంటిది మనకు అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం పుస్తకాలు చదివితేనే విజ్ఞానం అని అనుకుంటాం. కానీ పల్లెటూళ్ళలో బాగా వయసు ఉన్నటువంటి పెద్దవారు ఏవి మనం అనుకునేటువంటి ఈ డిగ్రీలు లేనటువంటి వాళ్ళు, వాళ్ళకు చదువు ఉంది కానీ డిగ్రీలు లేవు, లేనటువంటి వాళ్ళను చూస్తూ ఉంటే వాళ్ళ విజ్ఞత ముందు, వాళ్ళ లోకజ్ఞానం ముందు, లోకానుభవం ముందు మనం ఎందుకు పనికిరాం అని మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా మనకు కొంత వయస్సు దాటి కొంచెం మధ్య వయస్సు కొంచెం మనం పెద్ద అయిన తర్వాత మనకేమనిపిస్తుందంటే, అయ్యో మనకి ఏమీ తెలియదు, వీ డోంట్ నో ఎనీథింగ్ అనేటువంటి ఒక స్థితికి వచ్చేస్తాం. దీన్నే భర్తృహరి ఒక చక్కటి శ్లోకం చెప్పారు. దీనికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు శ్వేతనం మీకు చదివి వినిపిస్తాను. తెలివియొకింతలేనియడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిం, తెలియని వాడనై మెలగితిం గతమయ్యే నితాంత గర్వమున్. నేను కొంచెంగా తెలుసుకుని ఉండేటువంటి కాలంలో మత్తగజంలాగా, అంటే మదం ఎక్కిన ఏనుగులాగా మదించి నేనే సర్వజ్ఞుడని దలచి విర్రవీగేవాడిని. పిదప తర్వాత రోజుల్లో పెద్దల వలన కొద్ది కొద్దిగా ఎప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టాను, అప్పుడు నేను మూర్ఖుడననియు నాకేమీ తెలియదనియు తలచి జ్వరమును వదిలి సుఖపడినట్లు నన్ను పట్టియున్న గర్వమును విడిచి సుఖపడి తిని. నిజంగా ఇది జ్వరమే, అది జ్వరం విడిచిపెట్టడమే. అది అసలు ఏమిటో నాకేమిటో తెలుసు, అన్నీ నాకు తెలుసు అనేటువంటి ఒక భావనలో ఉంటున్నారు ఇవాళకి కూడా యువత. దే ఫీల్ దట్ వీ నో ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనేటువంటి విషయం వెన్ ద డేస్ పాస్ ఆన్ జరుగుతూ ఉంటాయి. జీవితంలో ముందుకు వెళుతూ ఉన్న కొద్దీ, కాలం గతిస్తూ ఉన్న కొద్దీ వాళ్లకు అనుభవం వస్తూ ఉంటుంది. ఇది సహజమైనటువంటి ప్రక్రియ దాదాపు ప్రతివాడి విషయంలో కూడా. మాకు ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, ఆయన కూడా ఏదో ఒకరోజు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఇదే పద్యం చెప్పారు ఆయన కూడా. అసంపూర్ణ జ్ఞానం చాలా ప్రమాదకరం. ఇవాళ మనకు వాట్సాప్ యూనివర్సిటీల్లో చాలా వస్తున్నాయి. వాట్సాప్ల్లో వచ్చేటువంటివి ఉపయోగకరమైనవి ఉన్నాయి, ఊజుబోక పని లేక ప్రచారం చేసేటువంటి చెత్త కూడా ఉంది. ఈ చెత్త అనేటువంటిది చాలా ప్రమాదకరం. ఆ చెత్తను నిజం అనుకుని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. చాలామందిని ఐ హావ్ సీన్ సెవరల్ పీపుల్, చాలా మంచి మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా యూట్యూబ్లో ఎవడెవడో ఏదేదో చెప్పిన దాన్ని బట్టి చూసి రాజకీయ విశ్లేషణలు చేయడం మొదలు పెడుతున్నారు. మోడీ అట్లా, మోడీ బాల్యం ఇట్లా, లేకపోతేనేమో ఫలానా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దే ఆర్ సేయింగ్. దే డోంట్ నో ద ఆల్ఫాబెట్స్. ఏమీ తెలియదు అసలు, వాళ్ళ గురించి ఏమీ తెలియదు. కానీ మొత్తం మాట్లాడేస్తాడు. ప్రపంచంలో అమెరికా దగ్గర నుంచి ఆటం బాంబు వరకు అన్నీ మాట్లాడేస్తున్నారు యూట్యూబ్లు, వాట్సాప్లు. ఇవాళ ఈ సోషల్ మీడియా వల్ల చాలా నష్టం వస్తున్నది. అయితే వీళ్ళు రేపొద్దున రాబోయే రోజుల్లో వస్తూ ఎక్కడెక్కడ ఎదురు దెబ్బలు తింటారు అనేటువంటిది అది వారి దీనికే వదిలేద్దాం, వారి అనుభవాలకే. నాలెడ్జ్ అనేటువంటిది ఊరికే రాదు. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ మొదలుపెట్టాము, నేను ఒక పుస్తకం చదివాను, నాకు బాగా విజ్ఞానం వచ్చిందంటే కుదరదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు మనం రిఫైన్ చేసుకుంటూ ఉండాలి, రీడిఫైన్ చేసుకుంటూ కూడా ఉండాలి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈస్ వెరీ స్మాల్. నేను ఎప్పుడైతే సర్వజ్ఞుణ్ణి అని అనుకున్న క్షణం
మన ఎదుగుదల ఆగిపోతుంది. ద మూమెంట్ వీ స్టాప్ లెర్నింగ్, ఫినిష్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఓహ్, ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ అని అనుకున్న మరుక్షణం మన ఎదుగుదల అనేటువంటిది ఆగిపోతుందన్నమాట. మనకి ఎప్పుడు కూడా వినయం ఉండాలి, మేధాపరమైనటువంటి వినయం, ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ. పెద్దలు, అనుభవజ్ఞుల మాటలు వినడం వల్ల మనలో లోపాలు తెలుస్తాయి. మనకు గర్వం తగ్గినప్పుడే బుద్ధి అనేటువంటిది వికసిస్తుంది. నాకే అంతా తెలుసు అనుకునే వ్యక్తి ఎప్పుడు కూడా స్ట్రెస్లో ఉంటాడు, ఎప్పుడు స్ట్రెస్లోనే ఉంటాడు. నేను ఒక విద్యార్థిని, ఎప్పుడు నేను నేర్చుకుంటున్నాను అని భావించే వ్యక్తి ఎప్పుడు ప్రశాంతంగా కొత్త విషయాలను స్వీకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడనమాట. మనిషి జ్ఞానిగా మారడానికి మొదటి మెట్టు ఏమిటంటే మనకు ఏమీ తెలియదు అని మనం గుర్తించే స్థితికి రావటం. ఆ స్థితికి వచ్చామంటే మనం జ్ఞానిగా ఎదగడానికి మొదటి మెట్టు దగ్గర ఉన్నామని. వీ హ్యావ్ నాట్ రీచ్డ్ దట్ స్టేజ్. మనం ఫస్ట్ స్టెప్ ఎక్కుతున్నాము అని. అంటే మనలోని అహంకారం అనే జ్వరం దిగినప్పుడే నిజమైన జ్ఞానోదయం కలుగుతుంది. కాబట్టి తెలివియొకింత లేని ఎడతృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. నాకు కొంచెం కూడా తెలియనప్పుడు చాలా బ్రహ్మాండంగా ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టుగా తిరిగా నేను. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి, ఉజ్వలమతులైన బాగా లెర్న్డ్ స్కాలర్స్ సాంగత్యంలో తిరిగినప్పుడు ఇంచుక బోధశాలినై తెలియనివాడనై మెలగతింగ్ గతమయ్య నితాంత గర్భమున్. వాళ్ళ ముందు కూర్చుంటే ఎట్లా ఉంది, సూర్యుడి ముందు దీవిటిల్లాగా ఉంటాం మనం. గొప్ప గొప్ప స్కాలర్స్ ముందు వాళ్ళ ముందుకు వెళ్ళనంత వరకే ఓహో మనం ఏదో 1-2 పద్యాలు చదివి నేను చాలా గొప్పవాడిని అని అనుకునే బ్యాచ్ చాలామంది ఉన్నారు. ఆహా ఓహో బ్యాచ్లో 1-2 పద్యాలు చదివినండి. కానీ సహస్రావధానులు, మహాసహస్రావధానులు వాళ్ళ ముందుకు పోతే మనం ఎక్కడికి పనికొస్తాం, అసలు మనకున్న నాలెడ్జ్ ఎంత అనే విషయానికి వస్తే వీ హ్యావ్ ఎన్ అయోట్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళు కూడా వాళ్ళేమనుకుంటారు, అబ్బో చాలా పెద్ద వేద పండితులు, ఘనపాఠులు, బాగా ఇప్పుడు మొన్న మనకు ఆయన దండక్రమ పారాయణం చేశారు ఆయన 19 ఏళ్ల వయసుకి. ఆయన ముందు పోలిస్తే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎట్లా ఉన్నట్టు అర్థం. సో దిస్ ఈజ్ ఆల్ రిలేటివ్. ఆఫ్ కోర్స్ నాలెడ్జ్ అనేటువంటిది అయితే ఇదంతా కూడా రిలేటివే. కానీ బాగా చదువుకున్న వాళ్ళ ముందుకు ఎప్పుడు కూడా మనకి ఇంత వచ్చు అంత ఈ స్కేల్ అనవసరం. మనం ఎప్పుడు వినయంతో ఉంటే మనం నేర్చుకోవడం అనేటువంటిది చాలా ఎక్కువగా సాధ్యం అవుతుంది. ఆ వినయం పోయిన మరుక్షణం, నాకు అన్నీ తెలుసు అనుకున్న మరుక్షణం, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ అవర్ లెర్నింగ్ అన్నమాట. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.